పేరు చైతన్య. నేను ఏఈ ఆపరేషన్ కుప్పడపల్లి. ఈ కేబుల్స్ రిమూవ్ ఎందుకు చేస్తున్నామంటే నిన్న రామాంతపూర్లో జరిగిన ఇన్సిడెంట్, ఈ కేబుల్ వలన 5గురు చనిపోవడం జరిగింది. దాని కారణంగా మా మేనేజ్మెంటు ఈ లైన్ మీద ఉండే కేబుల్ కానీ మా స్తంభాలకు ఉండే కేబుల్ కానీ టోటల్గా రిమూవ్ చేయాలని చెప్పి మా మేనేజ్మెంట్ ఆదేశించారు. మా మేనేజ్మెంట్ ఆదేశాల ప్రకారం మేము ఈ మా హైటెన్షన్ లైన్ కానీ మా ఎలక్ట్రిసిటీ లైన్కి సంబంధించినది ఏవైతే టచ్ అవుతున్నాయో ప్లస్ మా స్తంభాలకు ఉన్న కేబుల్ అన్నీ కూడా మేము రిమూవ్ చేయడం జరుగుతుంది. మా మేనేజ్మెంట్ ఆదేశాల ప్రకారం ఇది చేస్తున్నాము. ఈ కేబుల్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయనే సంగతి చాలామందికి తెలుసు. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. దీనికి నిదర్శనం ఏంటంటే నిన్న రామాంతపూర్లో జరిగిన సంఘటనే మెయిన్ ఉదాహరణ. ఈ కేబుల్ కారణంగానే 5 ప్రాణాలు అనవసరంగా గాలిలో కలిసిపోయినట్టు అయిపోయినాయి. మరి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారో దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. కాబట్టి మా మేనేజ్మెంట్ ఆదేశాల ప్రకారం మేము ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు స్తంభాల మీద రెగ్యులర్గా వైర్లు ఉంటూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళకి ఏమన్నా మీ డిపార్ట్మెంట్ నుంచి పెనాల్టీలు వేసారు ఎప్పుడైనా? చాలా కాలం పెనాల్టీ కాదు, చాలా కాలం నోటీసులు ఇవ్వడం జరిగింది. తీసేయమని కూడా చెప్పాము. మేము చాలా కాలం అప్పుడప్పుడు మేము ఈ వైర్లు రిమూవ్ చేస్తూనే ఉన్నాము. మేము రిమూవ్ చేసినా కూడా రిమూవ్ చేసిన నెక్స్ట్ డేనే లేకపోతే వెంటనే వాళ్ళు వైరు గుంజేయడం జరుగుతుంది. దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఒక నెట్వర్క్ వాళ్ళు వేరే నెట్వర్క్ కన్వర్ట్ అయినప్పుడు ఆ పాత కేబుల్ తీయకుండా మొత్తం కేబుల్ అన్ని కుప్పల కింద చేస్తున్నారు. దానికి మేము కూడా స్తంభం ఎక్కాలంటే కూడా మా వాళ్ళకి కాళ్ళు తెగిపోయి వైర్లు కట్ చేసి స్తంభం ఎక్కే పరిస్థితి కూడా ఉండట్లేదు. పోల్స్ ఎక్కాలంటే కూడా మేము లాస్ట్కి ఒక నిచ్చెనలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నిచ్చెనలు కొని నిచ్చెనలు వేసుకుని ఎక్కవలసి వస్తుంది. మా పోల్ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మా లైన్ మెన్లు కానీ మేము కానీ. మేము చాలాసార్లు ఈ కేబుల్ ఆపరేటర్లకి చాలాసార్లు విన్నవించాము. ఎన్నిసార్లు తెలియపరిచినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఈ కేబుల్ తీయట్లేదు. మేము తీస్తే మళ్ళీ తెల్లారి వచ్చి గుంజుతున్నారు. దీని మీద మా మేనేజ్మెంట్ చాలా సీరియస్గా ఉండి కంపల్సరీ తీయాలని మా సీఎండీ గారి ఆదేశాల ప్రకారం మేము మొత్తం ఈ సిటీలో ఒక్క చోట కాదు, సిటీ మొత్తం అంతా తీస్తున్నారు. మేము కూడా మా ఏరియాలో ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా మేము రిమూవ్ చేస్తున్నాం. అంటే మీరు నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు ఇచ్చిన వాళ్ళకి చివరిగా వాళ్ళకి ఎలాంటి పెనాల్టీలు వేస్తారు అసలు మీరు? అది మా మేనేజ్మెంట్ మా అధికారులు నిర్ణయిస్తారు దాని గురించి. మా మేనేజ్మెంట్ మా సీఎండీ గారు కానీ మా మేనేజ్మెంట్ ఏదైతే నిర్ణయం చెప్తారో మేము ఆ ఆదేశాలతోనే మేము పనిచేస్తాము. పెనాల్టీల గురించి అలాంటిదంటే మాత్రం మా మేనేజ్మెంటే నిర్ణయిస్తాం. స్వచ్ఛందంగా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటారా వైర్ల గురించి? ఎవరైనా చాలా సార్లు కూడా చాలామంది కన్జ్యూమర్లు కేబుల్ తీయమని చెప్పారు, చాలా వరకు తీసాము. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు చెప్పారు మాకు. ఆ ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు కూడా మేము కంపల్సరీ తీసాము. అలాగే అప్పుడప్పుడు తీస్తానున్నాము. పూర్తి స్థాయిలో తీయలేకపోయాము. కానీ ఇప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువైపోయి చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కేబుల్ వల్ల చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అందుకని ఇంకా మా సీఎండీ గారు చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు. ఎక్కడా కూడా మన స్తంభానికి కేబుల్ ఉండడానికి వీల్లేదని చెప్పి మేము ఆ ఆదేశాల ప్రకారమే మేము ఈ కేబుల్ అన్ని కూడా రిమూవ్ చేస్తాం. కూకట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.